నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. సూర్యుడు మేషరాశి సంక్రమణ వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి, జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సిద్దిపల్లి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. ఈ రోజు నుంచి సూర్యుడు మేషరాశి సంక్రమణంతో మనకి సోలార్ ఇయర్ స్టార్ట్ అవుతోంది కదా గురువు గారు. సో మరి దీని ఎఫెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుందండి? గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ ఇక్కడ సోలార్ ఇయర్ అనగానే ఆశ్చర్యపోతారు. అదేంటి, మనకి ఉగాది నుంచి కదా కొత్త సంవత్సరం అట్లా. అయితే జాతకంలో చాంద్రమానం సౌరమానం అనేటువంటి రెండు ఉంటాయి. మనం చంద్రమానాన్ని చెప్పుకుంటాం, కానీ సూర్యుడు మేషరాశి సంక్రమం అంటే కాలపురుషుడు యొక్క ఈ జాతకం అంటే కాలచక్రం అంటాం. ఈ చక్రంలో 360 డిగ్రీలు ఉంటాయి. ప్రతి 30 డిగ్రీలని ఒక రాశిగా మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ మొదటి 30 డిగ్రీల్లోకి ఇప్పుడు సూర్యుడు ప్రవేశం జరిగింది. ఈ మేషరాశి సంక్రమణ సూర్యుడు మేషరాశిలోకి జరగడం వల్ల దీన్ని సోలార్ ఇయర్గా చెప్తారు. ఈ సూర్యుడు మేషరాశిలో అశ్విని నక్షత్రంలోకి మొదట ప్రవేశిస్తాడు. అయితే ఇక్కడ గ్రహస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడున్నటువంటి స్థితి వ్యయంలో ఇక్కడ శుక్రుడు, అలాగే బుధుడు, రాహు, శని ఉన్నారన్నమాట. వ్యయంలో ఇక్కడ ఉన్నటువంటి శని, శుక్రుడు, రాహు, బుధుడు, ఇక్కడ బుధుడు, శుక్రుడు, శని పరమమిత్రులు రాహుతో సహా. అయితే ఈ 3 గ్రహాలు 6 రాసుల్ని అంటే 30 డిగ్రీలని రూల్ చేస్తాయి. అంటే ఇప్పుడు శుక్రుడు 2వ స్థానానికి, అలాగే 7వ స్థానానికి, బుధుడు 3వ స్థానానికి, అలాగే 6వ స్థానానికి, శని 10వ లాభస్థానానికి అధిపతి అయి వ్యయంలో కూర్చోన్నాడు. కాబట్టి దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యతిరేకమైనటువంటి భావనలు, అంటే దేశాధినేతలకు వ్యతిరేకంగా ప్రజలు ఇబ్బంది పెడతారు. అంటే ప్రజలు ఇబ్బంది పడుతూ వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తుంది. అలాగే ఈ నెల రోజులు అంటే సూర్యుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళే లోపుగా ఈ 30 రోజులు ఏవైతే ఉంటాయో, ఈ 30 రోజులు చాలా విపరీతమైనటువంటి స్థితిని, అంటే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ప్రకృతితో ఉండేటువంటి మనకి ఉండేటువంటి అనుబంధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే ఎండలు తీవ్రంగా ఉండొచ్చు, అలాగే న్యాచురల్ కలామిటీస్ అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. యుద్ధాలు ఆగకపోవచ్చు, అది మాటల యుద్ధమైనా సరే ఇక్కడ దేశాధినేతల మధ్య జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రవి సూర్యరాశిలో అంటే మేషరాశిలో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండంగా ఆయన పంచమాధిపతి ఉన్నప్పటికీ మేషరాశికి మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంటే వ్యయంలో ఉన్నాయి కాబట్టి 4 గ్రహాలు ముఖ్యంగా, దానివల్ల 6 రాసులు ప్రభావం జరుగుతుంది కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. వీటి నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళు అంటే మేషరాశి ఉన్నటువంటి వాళ్ళు మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల, అంటే సూర్యుడు వాళ్ళకి సరైనటువంటి స్థితిలో లేనటువంటి వాళ్ళు జాతక చక్రంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. వీలైతే ఒక కమలాన్ని ఇంట్లో పెట్టుకొని, ఇంట్లో అంటే ఒక తొట్టులో పెట్టుకొని ప్రతిరోజు కూడా అంటే ఒక తామర పువ్వుని ఇంట్లో ఉంచుకోవటం ద్వారా చాలా సత్ఫలితాలను పొందేదానికి అవకాశం ఉంటుంది అనమాట. గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. జ్యోతి గారు ఉన్నారు. జ్యోతి గారు నమస్కారం అండి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన పేరు వచ్చేసి కొరటమర్తి చంద్రకాంత్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి August 21, 1984. మధ్యాహ్నం 1 గంటకు పుట్టారండి. మంగళవారం అని చెప్పారు. మరి ఇప్పుడు అతనికి చదువుకు తగ్గ ఉద్యోగం ఏమీ రాలేదు. ఆయన చదువు హైలో ఉంది కానీ తక్కువ స్థాయి జాబ్ చేయాల్సి వస్తుంది. బంధువుల నుంచి రావాల్సిన వంశపారంగా రావాల్సిన ఆస్తులు కూడా రావట్లేదు. అప్పులు చాలా మందికి ఇచ్చారు, అవి తిరిగి రిటర్న్ రావట్లేదు. మేడం ఏం చేయాలి? అతని రాసి అతని నక్షత్రం చెప్తారా మ్యామ్? గురువు గారు చెప్తారేమో అడగండి. తప్పకుండా తెలియజేస్తారండి. నమస్తే. ఇక్కడ నమస్కారం సార్. మీ వారే కదా చెప్పింది? అవునండి, అవును. వారి యొక్క లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 4వ పాదం. లగ్నంలో కుజకేతువుల యొక్క కలయిక, 2వ ఇంట్లో గురువు వక్రించి, సప్తమంలో చంద్రరాహుల యొక్క కలయిక, దశమంలో రవి, బుధుడు, శుక్రుడు, 12వ ఇంట్లో శని ఉచ్చస్థితిలో ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం గురు మహాదశలో రాహు జరుగుతున్నది. ఇది 2026తో అయిపోతుంది, జూన్కి అయిపోతుంది. అప్పుడు శని మహాదశ మొదలవుతుంది. శని ఉచ్చస్థితిలో వ్యయంలో ఉన్నాడు.
అయితే ఇది మిత్రరాశి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా పాపగ్రహం వ్యయంలో ఉన్నప్పుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు చాలామంది చెప్తారు అది యోగిస్తుందా లేదన్నటువంటి ఒక డౌట్ ఉంటుందన్నమాట. కానీ శని అందులో పాపి అని చెప్పినప్పుడు పాపులు 6, 8, 12 స్థానాల్లో యోగకారకులై ఉన్నప్పుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఇంకా యోగంగా ఉంటుంది. కాబట్టి శని మహాదశ వచ్చేంతవరకు మీరు వెయిట్ చేయాల్సిందే. 2026 జూన్ 29వ తారీఖు దాకా మీరు వెయిట్ చేయాల్సిందే. తర్వాత మీరు ఉద్యోగం అన్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించినంత వరకు గురువు కాలసర్పయోగాన్ని బయట వేసినప్పటికీ కూడా ఇక్కడ రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు కాబట్టి గురుదశలో గురువు వక్రించి రాహుతో ఉన్నాడు. అంటే రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది కాబట్టి సప్తమంలో చంద్రరాహులు కలయిక ఉంది కాబట్టి మీరు కంగారు పడద్దు. భార్య స్థానంలో చంద్రరాహువులు ఉచ్చస్థితిని పొంది ఉండటం వల్ల మీరు చాలా ఆందోళనకు గురి అవుతారు. ఆయన చాలా బాగా చదువుకున్నాడే, ఇచ్చిన డబ్బులు తిరిగి రావట్లేదు, ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు ఆందోళనకు గురి అవ్వద్దు, ఆయన్ని కంగారు పెట్టద్దు. దయచేసి కొద్దిగా ఓపిక్గా ఇంకొక సంవత్సరం రోజుల పాటు ఉండాల్సిందే. అది యోగిస్తుంది, తప్పకుండా యోగిస్తుంది. ఇక్కడ మీరు అడిగారు ఏమని, ఇచ్చిన డబ్బులు రావట్లేదు ఏం చేయాలి అని అడిగారు. దానికి గురు మహాదశ కాబట్టి గురువు రాహుతో ఉన్నందువలన ప్రతి గురువారం ప్రదోషకాల సమయంలో, అంటే ప్రతి గురువారం ప్రదోషకాలం అంటే సాయంత్రం కాదు, అటు చీకటి కాదు, ప్రదోషకాల సమయంలో తప్పకుండా దక్షిణామూర్తి దగ్గర మీరు దీపం ఎల్లో పువ్వులు తీసుకెళ్ళి పెట్టి అలాగే ఆవు నెయ్యితో దీపం పెట్టే ప్రయత్నం చేయించండి ఆయన చేత. తప్పకుండా మీ యొక్క ధనం తిరిగి వచ్చేదానికి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. నెక్స్ట్ అంజయ్ గారు ఉన్నారండి చిత్తూరు నుంచి. అంజయ్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్తా మేడం. చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/7/1997. ఏం మేడం? 18/7/1997. 18/7 సంవత్సరం చెప్పండి. 1997 మేడం. 97. అవును ఏ టైంలో పుట్టారు? అది 12:1 మేడం. 12 మేడం. ఓకే, వాళ్ళు టీవీ చూస్తున్నారు, దానివల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా అబ్బాయి సరిగా ఉండడం లేదు సార్, అందువల్ల గురువు గారు. ఓకే, చెప్తాను నేను. ఈ అబ్బాయి లగ్నం వచ్చేసి లగ్న సంధిలో జన్మించినటువంటి జన్మజాతకం ఈ అబ్బాయిది. ఎందుకంటే మీరు 12-1 మధ్య అంటున్నారు. అతను కన్యా లగ్నంలో కుజుడు ఉండంగా జన్మించినటువంటి జననం. రాశి ధనుర్రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 3వ పాదం. ఇక్కడ లగ్నం నుంచి 3వ ఇంట్లో చంద్రుడు, అక్కడ 4వ ఇంట్లో చంద్రుడు, 5వ ఇంట్లో గురువు వక్రించి, 6లో కేతు, 7లో శని, అలాగే జాతకంలో లాభంలో రవి, బుధ, శుక్రులు, 12వ ఇంట్లో రాహు. మీరు ఈ రవి మహాదశ జరుగుతుంది కాబట్టి మీ అబ్బాయికి సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి అందులో కూడా గోచార రీత్యా అర్ధాష్టమ శని రాహుల యొక్క కలయిక జరుగుతూ ఉంది కాబట్టి ఈ రవి మహాదశ అంతా కూడా అంటే 2026 డిసెంబర్ 1వ తారీఖు వరకు అతనికి బాలేదు. దానివల్ల అతను జీవితంలో సరైనటువంటి స్థితిని పొందేదానికి సమయం పడుతుంది. ఆ సమయం వరకు మనం ఓపికగా వెయిట్ చేయాలి. చంద్రదశ జరుగుతుంది. ఈ చంద్రమహాదశ అంటే 2026 తర్వాత చంద్రమహాదశ వస్తుంది డిసెంబర్ 1కి. ఆ చంద్రుడు 4వ స్థానంలో ధనుర్రాశిలో ఉన్నందువల్ల తప్పకుండా అది సుఖస్థానం కాబట్టి లాభాధిపతి 4వ స్థానంలో ఉన్నందువల్ల అతనికి మంచి యోగం ఉంటుంది. అప్పటి వరకు రవి ఇక్కడ జాతకంలో మహాదశ జరుగుతుంది. లాభంలో ఉన్నప్పటికీ కూడా వ్యయాధిపతి యొక్క దశ కాబట్టి అతను కొంచెం ఇబ్బంది పడటానికి కారణమవుతుంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి. ప్రతిరోజు సూర్యుడి ముందు ఒక్క 10 నిమిషాలు అలా నుంచొని ఆయన్ని చూసినా కూడా చాలు, కానీ మనం అంతసేపు చూడలేము, కనీసం అలా నుంచొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినా సరిపోతుంది. లేదా ఒక తులసి కోట దగ్గర లేదా ఏదైనా ఒక చెట్టు దగ్గర, అంటే ఆఖరికి ఇంట్లో జిల్లేడు చెట్లు లాంటివి ఉంటాయి కదా, తెల్ల జిల్లేడు చెట్లు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది, లేదా తులసి కోట దగ్గర ఖచ్చితంగా ఒక దీపం పెట్టి సూర్యుడికి ఒక 10 నిమిషాలు ఎదురుగా మీరు ఆ అబ్బాయిని ఉంచగలిగితే తప్పక అతని యొక్క జీవితంలో మార్పు అనేది సంభవిస్తుంది. శ్రీనివాస్ గారు ఉన్నారండి. శ్రీనివాస్ గారు మేడం నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 6/12/96. ఓకే, టైం చెప్పగలరా అండి? ఉదయం 1:30 మేడం. 1:30 PM. ఓకే, 1:30 AM మేడం.
ఓకే. ఓ ఎర్లీ మార్నింగ్. ఓకే. ఎర్లీ మార్నింగ్. ప్లేస్ అండి? మేడం ప్లేస్ ఎక్కడ పుట్టారు? ప్లేస్ నల్గొండ మేడం. ఓకే. చెప్పండి, ఏం తెలుసుకోవాలి మీ బ్రదర్ గురించి? మా బ్రదర్ వివాహం గురించి స్వామి. ఈ అబ్బాయి లగ్నం వచ్చి కన్యా లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం 3వ వారం. లగ్నంలో చంద్రరాహుల యొక్క కలయిక ఉంది. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటిది. లగ్నంలో చంద్రరాహులు కలయిక ఉన్నటువంటి వాళ్ళు ఎవరి మాట వినరు. ఎందుకంటే వాళ్ళు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటే మనం ఎస్ అంటే తప్ప అది జరగదు. 2వ ఇంట్లో శుక్రుడు, 3వ ఇంట్లో రవి, 4లో గురు బుధులు, 7మ శనికేతువులు, 12వ ఇంట్లో కుజుడు ఉన్నటువంటి జాతకం. ఇతనికి వివాహంలో సమస్య శనికేతువులు 7మంలో ఉండటం, అలాగే 12వ ఇంట్లో కుజుడు కుజదోషంలో ఉన్నందువల్ల కుజదోషం ఉన్నది. వివాహంలో సమస్య తీరాలి అంటే కొద్ది సమయం తీసుకోవాల్సింది తప్ప మీరు అర్జెంటుగా అతనికి 29 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, రేపు డిసెంబర్కి ఇప్పుడు 28, పెళ్ళి అవ్వాలంటే అవ్వదు, ఇంకా సమయం తీసుకోవాల్సి వస్తుంది. 32లో పెళ్లి చేస్తే తప్ప ఇతని జీవితం బాగోదు. లేకపోతే వచ్చిన అమ్మాయి ఇతనితో ఉండలేదు. నువ్వు ఎన్ని పరిహారాలు చేసినా, ఎంత ఇది చేసినా అతనికి 32కు ముందు వివాహం చేస్తే ఆ వివాహం విఫలమయ్యేదానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇది అనుభవంతో చెప్పేది తప్ప ఎవరిని బెదిరించేదానికి కాదు. కాబట్టి ఇక్కడ పరిహారం అన్నదానికన్నా వెయిట్ చేయటం మంచిది. అంతవరకు కొద్దిగా ఓపికగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కాలర్ ప్రమీలా రాణి గారు ఉన్నారు ఢిల్లీ నుంచి. ప్రమీల గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 26 సెప్టెంబర్ ఓకే. 89. ఓకే. టైం అండి? 11:06 అండి ఉదయం. ఓకే. ఎక్కడ పుట్టాడు బాబు? యూపీ మేరట్ అండి. మీరట్. ఓకే. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి మీ అబ్బాయి గురించి? బాబు మ్యారేజ్ గురించి అండి. బాబు మ్యారేజ్. లగ్నం వచ్చేసి ఏంది? వృచ్చిక లగ్నం, రాశి వచ్చి కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 4వ పాదం. జన్మజాతకంలో సప్తమాధిపతి శుక్రుడు వ్యయంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చంద్రమహాదశ జరుగుతుంది. చంద్రుడు భాగ్యాధిపతియే చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాడు. అయితే ఇక్కడ జన్మజాతక రీత్యా వీళ్ళిద్దరూ లక్ష్మీ సహోదరులుగా చెప్పబడతారు. ఇక్కడ శుక్రుడు చంద్రుడిని ఇద్దరిని లక్ష్మీ సహోదరులుగా చెప్పబడతారు. ఇక్కడ భాగ్యాధిపతి అయి లక్ష్మీ యోగంలో ఉన్నందువల్ల అతనికి లక్ష్మికి ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే వివాహ సమస్య మీరు కొంచెం ఇక్కడ జాతకంలో మీరు వివాహం చేయాలి అంటే గురువు అనుగ్రహం అనేది 12వ ఇంట్లోకి వచ్చేస్తున్నాడు గురువు. కాబట్టి ఇప్పుడు మీరు వివాహం చేయలేరు. రేపు అక్టోబర్ తర్వాత ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత వివాహం చేసుకునేదానికి అవకాశం ఉంది, కుదిరేదానికి కూడా అవకాశం ఉంది. ఈ అబ్బాయిని ప్రతి శుక్రవారం రోజున, అంటే చంద్రదశ జరుగుతుంది కాబట్టి సోమవారం అయినా పర్వాలేదు, శుక్రవారం అయినా పర్వాలేదు, అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారికి తెల్లని పుష్పాలను సమర్పించమనండి. దానివల్ల వివాహంలో ఉన్న సమస్యకి పరిష్కారం దొరికేదానికి అవకాశం ఉందమ్మా. నెక్స్ట్ కాలర్ పుష్పవతి గారు అనంతపూర్ నుంచి. పుష్పవతి గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1998 ఓకే. డిసెంబరు 11. ఓకే. టైం అండి? టైము ఉదయం 9 గంటలు మేడం. మార్నింగ్. అంత కరెక్ట్ గా సెకండ్లు తెలియదు. ఓకే. ఓకే. పొద్దున్నే మేడం. ఓకే. ఎక్కడ పుట్టారు? ఇక్కడ అనంతపురం పుట్టపర్తి జిల్లా దగ్గర సోమందేపల్లి మేడం. ఓకే. గురువు గారు తెలియచేస్తారండి. చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి? స్వామి నమస్తే. మా పాప గురించి అడగదామని స్వామి. అదే ఏం అడగాలి? వివాహం అయింది, ఇట్లా భర్త వదిలేసినాడు స్వామి. దానికి అదే మీకు ఇక్కడ చెప్తాను. లగ్నం వచ్చేసి జాతకంలో ధనుర్లగ్నం, రాశి వచ్చేసి ఇది సింహరాశి, నక్షత్రం వచ్చి ఉత్తరా ఫల్గుని నక్షత్రం 1వ పాదం. లగ్న శుక్రుడు, 3వ ఇంట్లో గురుకేతువులు, పంచమంలో శని వక్రించి, 9వ ఇంట్లో చంద్రరాహులు, 10వ ఇంట్లో కుజుడు, 12వ ఇంట్లో రవి బుధుడు వక్రించి, 7మ దశమాధిపతి అయినటువంటి బుధుడు వ్యయ స్థానంలో ఉండటం ఇక్కడ దోషం. కానీ పరివర్తన యోగం కలిగి ఉండటం వల్ల వివాహం జరిగింది, కానీ దోషం ఉన్నది. కాబట్టి దానివల్ల ఇబ్బంది కలగడానికి కారణం ప్రస్తుతం రాహు మహాదశలో గురువు జరుగుతుందమ్మా. మీరు ఈ అక్టోబర్ దాకా కొంచెం వివాహానికి సంబంధించినటువంటి సమస్య కోసం మీరు వెయిట్ చేయాలి. ఈ 2025 అక్టోబర్ 7 తర్వాత రాహులో శని వచ్చిన తర్వాత ఇక్కడ అనుకూలత అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ వరకు మీరు తప్పకుండా వెయిట్ చేయండి. ప్రతి ఆదివారం రోజు కూడా దుర్గామాతకి ప్రదోషకాల సమయంలో ఈ పాప చేత దీపం పెట్టించండి. దానివల్ల ఆ వివాహ సంబంధమైన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నెక్స్ట్ శాలిని గారు ఉన్నారండి. శాలిని గారు. హలో నమస్తే గురువు గారండి. నమస్తే అమ్మా, చెప్పండి.
ఏం లేదండి, మా బాబు గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఫోన్ చేస్తానండి. చెప్పండి. బాబు ఇప్పుడు వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అలాగేమ్మా, డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ చెప్పండి శాలిని గారు మొదట. ఓకేనండి. 13 తారీఖు 7వ నెల 2006. 2006. 2006. ఓకే, టైం చెప్పగలరా? రాత్రి 10:45. ఓకే, గురువారం నైట్. ఓకే. ఎక్కడ పుట్టారు? కోటి హాస్పిటల్లోనండి, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్. ఓకే. 13 జూలై 2006 కదమ్మా? అవునండి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అదే బాబు గురించి తన ఏంటి జాతకం ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుందామని చెప్పేసి, తను ఏమంటారు ఇట్లా చదువులో మంచిగా ఉన్నదా లేదా అని తెలుసుకుందామని. అలాగేమ్మా, ఇంకా లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి ఆ అబ్బాయిది కుంభరాశి, నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం 3వ పాదం, లగ్న రాహు, 3వ ఇంట్లో శుక్రుడు స్వస్థానం, విద్యాస్థానంలో రవి, పంచమంలో శని, బుధుడు వక్రించి, 6లో కుజుడు, సప్తమ కేతు, అష్టమ గురువు, 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. విద్యాస్థానాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థితిలో ఉన్నాడు. మీరు కంగారు పడదు. కాకపోతే ఏంటంటే రాహు మహాదశలో చంద్రుడు జరుగుతూ ఉండటం, రాహు లగ్నంలో ఉండటం, చంద్రుడు వెహిన్లో ఉండటం, ఇప్పుడు దానికి తోడు ఆయన వయసురీత్యా కూడా ఆయన 19 ఇయర్స్ ఆయన కాబట్టి ఆయనకున్న హార్మోన్స్ అలాగే వయసుకి తగ్గ ఎదుగుదల ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీంట్లో ఇబ్బంది కలగటానికి గల కారణం మిమ్మల్ని మాట వినకపోవటం, కోపగించుకోవటం, ఇవన్నీ సహజంగా ఉండేటువంటి వయసురీత్యా ఉండేటువంటి పిల్లల యొక్క లక్షణం. ఇది 2026కి రాహుదశ అయిపోతుంది. 2026 సెప్టెంబర్ నాటికి గురుదశ వస్తుంది. గురువు అష్టమ స్థితిలో ఉన్నప్పటికీ కూడా గురువు ఎక్కడున్నా కూడా యోగకారకంగానే ఉంటుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ రాహుదశ ఉన్నంత వరకు ఆ అబ్బాయితో చాలా ప్రేమగా ఉండాలి తప్ప మీరు అనవసరంగా కంగారు పడిపోయి మనవాడిని ఇబ్బంది పెట్టద్దు. కాబట్టి ప్రేమతో చెప్పండి, వినేదానికి అవకాశం ఉంటుంది. చదువుకుంటాడు, కంగారు పడకండి. చదువు విషయంలో బాగానే అదే మా చెప్తాను, కంగారు పడకండి. నెక్స్ట్ కాలర్ రామయ్య గారు ఉన్నారండి. రామయ్య గారు బెంగళూరు నుంచి. రామయ్య గారు చెప్పండి. హలో రామయ్య గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/7. ఓకే, సంవత్సరం? 2000 సంవత్సరం మేడం. ఓకే, టైం అండి? హలో, ఎన్ని గంటలకు పుట్టారు రామయ్య గారు? ఓకే, కాల్ కట్ అయింది. ఓకే, అయితే గురువు గారు, ఇప్పుడు ఈ స్వాతి నక్షత్రంలో సూర్యుడు అనేది రావటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి, అంటే పర్సనల్గా ఇండివిజువల్గా దాని ఎఫెక్ట్ అనేది ఎంతవరకు? మేషరాశిలోకి ఈరోజు స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి నక్షత్రం ఉన్న రోజు మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి రాహు నక్షత్రం ఉండంగా కేతు నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు, అంటే అశ్వినిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున రాహు నక్షత్రం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాహు నక్షత్రం ఉన్నవాళ్ళు అలాగే కేతు నక్షత్రం సంబంధం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఇక్కడ సూర్య భగవానుని ఆరాధన చేయండి. లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే చీటికి మాటికి గొడవ పడుతూ అనవసరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేదానికి, అలాగే కోర్టులు కేసులు అంటూ తిరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా రాజకీయంగా ఉండేటువంటి నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఈ నెల రోజులు మాత్రం. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ వేలు పెట్టి మనం ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. సూర్యుడు రాహు నక్షత్రంలో ఉండంగా కేతు నక్షత్రంలోకి ప్రవేశించడం ద్వారా వ్యక్తిగతంగా చాలా వరకు అనారోగ్య సమస్యలు వచ్చేదానికి, అలాగే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడేదానికి, వాక్ స్థానం సరిగ్గా ఉంచుకుంటే మిగతా అన్నీ బాగుంటాయి. వాక్ని కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే వాక్ స్థానాధిపతి వేయంలో ఉంటాడు రవి ప్రవేశించిన స్థానానికి, అంటే మేషరాశిలో. కాబట్టి వ్యక్తిగతంగా కూడా చాలా ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే తప్పకుండా సూర్యుడిని ఆరాధన చేయాలి, సూర్య మంత్రాన్ని చదువుకోవాలి. అలాగే సూర్య భగవానుడిని మనం సూర్యనారాయణ అని చెప్తాం. కాబట్టి సూర్యుడిని నారాయణ స్వరూపంలో మనం చూడగలిగితే మనందరికీ కూడా ఆరోగ్యంతో పాటుగా విశేషమైనటువంటి ఫలితాలను అందుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు నక్షత్రం కేతు నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా, అంటే మఖా నక్షత్రం, అశ్విని నక్షత్రం, అలాగే మూలా నక్షత్రం, అలాగే రాహు నక్షత్రాలైనటువంటి స్వాతి నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, అలాగే శతభిష నక్షత్రం వాళ్ళు తప్పకుండా కొంచెం జాగ్రత్తగా ఉండటం ద్వారా వాళ్ళకి సత్ఫలితాలను పొందేదానికి అవకాశం ఉంటుంది. మరి సత్ఫలితాలు కాకపోయినా ఇబ్బందులు పడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ ఉన్నారండి, రేణుక గారు వైజాగ్ నుంచి. రేణుక గారు మా పాప కోసం. నమస్తే మేడం, మా పాప కోసం అండి. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పాపది. 20/8/2006.
1997. ఓకే. టైం అండి? రాత్రి 10:50 ఓకే. శుక్రవారం పుట్టిన పాప. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప వివాహం కోసం. మా ఆగస్టు 20, 1997. అవునండి. 99 అండి. 99. మరి అదే, ఎందుకంటే మీరు 97 అని చెప్పారు మీరు. నాది పొరపాటు. 99 అండి. ఒక్క నిమిషం అమ్మా, ఎందుకంటే మీరు శుక్రవారం ఉన్నారు, ఇక్కడ బుధవారం వచ్చింది అందుకోసం. శ్రావణ శుక్రవారం 97. ఇప్పుడు శుక్రవారం. ఇప్పుడు చెప్పండి. పాప వివాహం కోసం గురువుగారు. లగ్నం మేష లగ్నం, రాశి వచ్చేసి వృశ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం, లగ్నం గురు శనులు ఇద్దరు కూడా లగ్నంలో ఉన్నారు. విద్యాస్థానంలో బుధరాహులు, పంచమంలో శుక్ర రవి, అక్కడ శుక్రుడు వక్రించి, సప్తమ కుజుడు కుజదోషంలో, అష్టమాధిపతి సప్తమంలో ఉండటం దోషం అవుతుంది. అలాగే చంద్రుడు నీచిపడి ఉన్నాడు, అలాగే 10వ ఇంట్లో కేతు ఉన్నటువంటి జాతకం. ఈ కుజదోషం వల్ల చాలా వరకు చాలామంది వివాహాన్ని వాయిదా వేస్తారు. ఈ శుక్రదశలో రాహు జరుగుతూ ఉన్నది. ఈ పాప జన్మజాతకంలో ఇప్పటికి ఆల్రెడీ లేట్ అయింది, 26 సంవత్సరాలు వచ్చేసినాయి. కాబట్టి జాతకంలో ఏమంటే సప్తమంలో ఉండవలసినటువంటి శుక్రుని యొక్క మహాదశ జరుగుతుంది, రవితో ఉన్నాడు. ఇది కూడా దోషమే. సప్తమాధిపతి రవితో ఉండటం కూడా, శుక్రుడు వక్రించి పంచమంలో ఉండటం కూడా అది దోషం. ఎందుకంటే సంతానం ఆలస్యంగా కలగటం కోసం అక్కడ ఆగాల్సి వస్తుందమ్మా. కాబట్టి దోషం ఉన్నది కాబట్టి తప్పకుండా కొంచెం ఆలస్యమే అవుతుంది. మీరు కంగారు పడిపోయి పెళ్లి కుదరట్లేదని రోజు బాధపడిపోయి కనపడిన దగ్గరికల్లా వెళ్ళిపోయి మీరు కనపడిన వాడిని ఎలా అడిగేసి ఇబ్బందులు పడద్దు. కొంచెం ఓపికగా ఉండండి. ఈ కుజదోషానికి తప్పకుండా ప్రతిరోజు ఎర్రటి వస్తువులు, అంటే ఎర్రటి గాజులు, ఎర్రటి వస్త్రం ఏదో ఒకటి, అంటే ఒక చున్నీ కూడా ఎర్రటిది మిక్స్ అయి ఉన్నది, అలాంటిది తప్పకుండా వేసుకోమనండి. ఇంట్లో ప్రతిరోజు ఒక మందార పువ్వుని మీ ఇంట్లో ఉన్న భగవంతునికి పెట్టే ప్రయత్నం చేయండి. కానీ వివాహం చేసేటప్పుడు తప్పక చూసి చేయవలసి ఉంటుంది పాపకు ఉన్నటువంటి ఈ యొక్క జన్మజాతకం వల్ల. కాబట్టి కొంచెం కోపం, అది ఈ కుజుడు సప్తమంలో ఉండటం, లగ్నం మేషం అయి ఉండటం వల్ల ఈ అనవసరమైనటువంటి కోపం అనేటువంటిది కూడా కారణం అవుతుంది. ఆ కోపం కూడా తగ్గించుకోవాలి. కాబట్టి అది ప్రాక్టీస్ వల్ల కోపం తగ్గేది అనేది ఉంటుంది. కాబట్టి మెడిటేషన్ చేయమనండి. తప్పకుండా ఆ పాప యొక్క జీవితంలో వివాహం గడియలు ఇంకొంచెం సమయం పడుతుంది, వెయిట్ చేయాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్ మౌనిక గారు నల్గొండ నుంచి. మౌనిక గారు హలో అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19th November 2002. ఓకే. టైమ్? మార్నింగ్ 6 o'clock అండి. ఓకే. ప్లేస్? నల్గొండ అండి. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఫ్యూచర్ లో జాబ్ గురించి అండి. ఓకే, గురువు గారు తెలియజేస్తారు. మీ లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 3వ పాదం. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు చాలా చక్కగా ఉన్నాడు. మీ నక్షత్రాధిపతి శుక్రుడు కూడా, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అంటే లక్ష్మీ సహోదరులు ఇద్దరు లగ్నంలోనూ సప్తమంలో చాలా చక్కగా ఉన్నారు. 2 మహాపురుష యోగాలు ఉన్నాయి. శుక్రుడు ఇచ్చేటువంటి మాలవ్య యోగం, అలాగే గురువు ఇచ్చేటువంటి అద్భుతమైన హంసయోగం. ఈ 2 చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇక్కడ జాతకంలో మీకు చంద్రమహాదశ జరుగుతుంది, అందులో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఉద్యోగానికి సంబంధించి మీరు ఇక్కడ చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఎందుకంటే 2026 అక్టోబర్ దాకా మీ సమయం చాలా చాలా బాగుంది. ఇక్కడ ప్రయత్నం అనేది తప్పక చేయండి. బాగా అంటే చేయట్లేదని అనద్దు, మీ ప్రయత్నాన్ని ఇంకా పెంచండి. దానివల్ల మీకు ఉన్నతంగా ఉంటుంది. కానీ జాతకంలో కుజదోషం ఉంది. కుజ దశ వస్తుంది 2027 నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది. ఈ 7 సంవత్సరాల కుజుడు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. వివాహం జరిగేటప్పుడు మంచిగా అన్నీ తెలిసి చక్కగా ఆ కుటుంబం గురించి తెలిసినటువంటి అబ్బాయి ద్వారానే వివాహం జరుగుంటే మీరు సంతోషంగా ఉంటారు, లేకపోతే ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుందమ్మా. రైట్, ధన్యవాదాలు గురువు గారు. ఈరోజు కాలర్స్ అడిగినటువంటి ప్రశ్నలకు జాతక విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు. రేపటి రోజున మనం లక్ష్మీ యోగం, అంటే జాతకంలో ఇందాక చెప్పుకున్నాం లక్ష్మీ యోగం ఉంది అని చెప్పి, ఆ లక్ష్మీ యోగం అంటే ఏమిటి, ఆ లక్ష్మీ యోగం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. మళ్ళీ రేపు తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది వాల్టి అదృష్టం కార్యక్రమం. నమస్కారం.